నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మనకి ఎప్పట్లానే చాలా ఇష్టమైన గెస్ట్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ బీ ద చేంజ్ ఫౌండర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, జనరల్‌గా పేరెంట్స్ పిల్లలు పుట్టడంతోటే వాళ్ళకి పేర్లు పెట్టడం, వాళ్ళని ఏ స్కూల్‌లో చదివించాలి అనేది చాలా మంది ఇవాళ రేపు ఏంటంటే ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆడవాళ్ళే చాలా మంది కలలు కంటూ ఉంటారు. నాకు అమ్మాయి పుడితే ఇలా, అబ్బాయి పుడితే ఇలా అని చెప్పేసి. సో, ఇంతవరకు ఓకే. ప్రతి మదరు అది ఎక్స్‌పెక్టెడే. కాకపోతే ఏంటంటే వన్స్ పిల్లల లైఫ్ అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. లైక్ అంటే ఇప్పుడు వన్స్ 10థ్ క్లాస్ వరకు పిల్లలు చదువుకుంటే స్కూలింగ్ అది అప్పటి వరకు వాళ్ళకేం తెలీదు కాబట్టి. కాకపోతే ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి, తర్వాత ఎంసెట్ చేయాలి, తర్వాత ఎంబీబీఎస్ చేయాలా? లేకపోతే ఎంసెట్ రాయాలా? నీట్ రాయాలా? ఏది చేయాలి అని జెప్పేసేసి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఏది చేయాలి అనే దాని మీద కూడా ప్రతి డెసిషన్ పేరెంట్సే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది పిల్లలు ఈ విషయంలో డిప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే మాకంటూ ఓన్ ఒపీనియన్స్ ఉండట్లేదు. మొత్తం అమ్మ, నాన్నే తీసుకుంటున్నారు అని చెప్పేసి. జనరల్‌గా పేరెంట్స్ ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అసలు? దీన్ని తప్పు అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేము. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటారు. సో, రీసెంట్‌గా ఒక అమ్మాయి ఈ పేరెంట్స్ ప్రెషర్ వల్లే రైల్వే స్టేషన్ ట్రాక్‌కెళ్ళి ట్రాక్ కింద ఉంటది కదా! దాని పర్టిక్యులర్ బీమ్. సో, దాంట్లో దాక్కుంది దూకడానికి. సో, అమ్మాయిని కాపాడడానికి రైల్వే ఫోర్స్ చాలామంది ప్రయత్నించారు, కాపాడారు. సో, చాలామంది టీచర్స్ ప్రెషర్ గాని, పేరెంట్స్ ప్రెషర్స్ తట్టుకోలేక వాళ్ళకి డైరెక్ట్ సొల్యూషన్ డెత్తే కనిపిస్తుంది. ఇంకొకటి ఏం కనిపించట్లేదు మాట్లాడదాం. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఏజ్‌లో వాళ్ళ థాట్స్ అలానే ఉంటాయి. ఇంక నా లైఫ్ అయిపోయిందేమో, వేరే మెచ్యూర్డ్ ఆలోచనలు రావు. సో, అగైన్ కమింగ్ టు ద పాయింట్, పేరెంట్స్ పిల్లలపై కంట్రోల్ ఉండాలా లేదా అంటే, ఉండాల్సిన చోట్ల ఉండాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోట్ల ఇవ్వాలి. హౌ? 10థ్ వరకు పిల్లలుగా అండర్ పేరెంట్స్ మెయింటెనెన్స్‌లో ఉంటారు. వాళ్ళే ప్రతీదీ డిసైడ్ చేస్తారు. సో, కొంతమంది పిల్లలు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినా చెడిపోయే అవకాశాలుంటాయి గాబట్టి, తల్లిదండ్రులుగా వాళ్ళకి డెఫినెట్‌గా ఈ భయం అనేది ఉంటది. ఎక్కడ కాస్త ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు స్పాయిల్ అయిపోతారు. ఈ ఫాస్ట్ కల్చర్స్‌కి అలవాటు పడిపోయి, లేదంటే ఎక్కడ తప్పు చేస్తారో, పేరెంట్స్ భయం ఎప్పుడు గూడా పిల్లల్ని సేఫ్ జోన్‌లో ఉంచాలనే ఉద్దేశమే. దే నెవర్ మీన్ టు అంటే మాదే ఆలోచనలు నెగ్గాలని గాదు. పేరెంట్స్ ప్లేస్‌లో ఉండి మనం ఆలోచిస్తే వాళ్ళేం ఆలోచిస్తారు? నా పిల్లలు సేఫ్ జోన్‌లో ఉండాలి. వాళ్ళ మీదకి బ్యాడ్ అలిగేషన్స్ రావద్దు. వాళ్ళెక్కడ ప్రాబ్లమ్‌లో చిక్కుకోవద్దనేది పేరెంట్స్ మైండ్‌సెట్. పిల్లల మైండ్‌సెట్ ఎలా ఉంటది? బొమ్మరిల్లు ఫాదర్స్ అంటారు కదా! అంతా మీరే చేశారు నాన్న అని. మొత్తం మీరే చేశారు. వీళ్ళేంటంటే మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనుకుంటారు. సో, అలాంటి టైంలో పేరెంట్స్ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం కంటే, కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆలోచించి, దాని మీద వాళ్ళని నడిపించాలి గానీ, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి మ్యాథ్స్ బాగా వచ్చు. వాడికి ఇంజినీరింగ్ అవ్వాలనుంది. వాడికి ఇంటర్మీడియేట్ నుంచి ఎంపీసీ తీసుకోవాలనుంది. బట్ ఫాదర్ ఆయన లైఫ్‌లో ఎప్పుడో పాస్ట్‌లో డాక్టర్ అవ్వలేకపోయాడు. సో, నా కొడుకు డాక్టరే అవ్వాలి. థాట్ ఈస్ 100% రాంగ్. అక్కడ పేరెంట్స్ చేసే డెసిషన్ మేకింగ్ 100% రాంగ్. ఎందుకంటే వీడికి డాక్టర్ అనేది నిజంగా ఇష్టం లేదు. మీరెంత రుద్దినా ఐదర్ వాడు ప్రెషరైజ్డ్ అయితారు లేదా ఫెయిల్ అయితారు. ప్రెషరైజ్ అయితే ఏమవుద్ది? వాడు డెత్ వరకు వెళ్తాడు. ఫెయిల్ అయితే ఏముంటది? ఏ జాబ్‌కి కూడా పనికి రాకుండా అయిపోతాడు. సో, పిల్లలకి స్పేస్ ఇవ్వండి. ఫ్రీడమ్ గాదు. ఆలోచించుకునే స్పేస్ ఇవ్వండి. రేపు 10థ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్‌లో జాయిన్ చేయాలి. మా వాడికి మ్యాథ్స్ బాగొచ్చా? సైన్స్ బాగొచ్చా? ఏది బాగొచ్చు? నువ్వేం చదువుతావు నాన్న? నీకు ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. వాడు చెప్పగలుగుతాడు. ఓపెన్ అప్ అవుతాడు. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ చూజ్ చేసుకునే అవకాశం ఇవ్వండి. కానీ, నా ఇంటి మొత్తం డాక్టరే ఉన్నారు. సో, నువ్వు డాక్టర్ అవ్వాలని ప్రెషర్ చేయడం మాత్రం డెఫినిట్‌గా పిల్లల ఫ్యూచర్‌ని స్పాయిల్ చేస్తది. పిల్లల మీద అది తెలియని ప్రెషర్. అంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తున్నాం అనుకుంటారు కానీ, బట్ అది మాత్రం డెఫినిట్‌గా ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా ఇంపాక్ట్ చూపిస్తది. ఎడ్యుకేషన్ కెరీర్ సంబంధంగా మాత్రము పిల్లలకి స్పేస్ ఇవ్వాలి. ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. ఆలోచించుకునే ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ గదా! నాకు ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది చేస్తా అని. సో, అది కూర్చోబెట్టి వాళ్ళకి ఒకవేళ నిజంగా కౌన్సెలింగ్ నీడెడ్ అయితే వాళ్ళకి చెప్పండి. నీకు నిజంగా ఇదే సెట్ అవుతది. ఒకవేళ అంటే ఒక ఫాదర్ ఇలా రాస్తారనమాట. నా కొడుక్కి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను ఫోర్స్ చేశాను. ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. హ్యాపీగానే ఉన్నాడుగా. దాంట్లో తప్పేముంది? సో, ఫాదర్ పర్స్పెక్టివ్‌లో అది కూడా కరెక్టే. వి కాంట్ ప్రిడిక్ట్ కదా! మనం జాతకం చెప్పలేము. రేపు వాడు ఇట్లా అవుతాడు, వీడు ఇట్లా అవుతాడని. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత ఏముంది 10 ఏళ్ల తర్వాత కలిసే ఉన్నారు కదా అన్నట్టుందిది. అలా అంటే ఆ ప్రెషర్‌కి తగ్గట్టుగా కొంతమంది మారిపోతారు కూడా. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉంటది.
గోల్డ్ ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర ఎవరైతే గోల్డ్ మేకింగ్ చేస్తారో ఆర్నమెంట్స్ ముద్దలాగే ఉంటది. ఆ వేడి కింద పెట్టి 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 ఎలా కావాలంటే అలా మలిగిపోయింది, మౌల్డ్ అయిపోయింది. పర్సన్స్ కూడా అంతే, రిలేషన్షిప్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఒక ప్రెషర్ కింద వాళ్ళ అలవాటు పడిపోయి పడిపోయి అదే రకంగా మారిపోతారు. చాలా మంది ఏంటంటే వన్స్ ఇప్పుడు 6th క్లాస్ దాటిన తర్వాత వెంటనే ఐఐటి కోచింగ్స్ అని చెప్పేసి ప్రతి స్కూల్లో చాలా వరకు స్టార్ట్ చేస్తున్నారు. 6th క్లాస్ పిల్లలకి పాపం ఏం తెలుసు, పేరెంట్స్ చెప్పిన వెంటనే ఐఐటి జాయిన్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే వద్దు మన పిల్లల చాయిస్ వదిలేద్దామని ఆలోచించే పేరెంట్స్ ఉన్నప్పటికీ చాలా మంది ప్రెషర్ ఫీల్ అవుతూ ఐఐటి అనేది కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ వరకు మనం చిన్నపిల్లల్లా చూస్తాం కదా, ఒక్కసారి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే లేదు మేము ఈ గ్రూప్ తీసుకుంటాం అంటే పేరెంట్స్ నీకేం తెలుసు చిన్నపిల్లవి మేము చెప్పింది తీసుకో అంటారు. కానీ ఏమవుతుందంటే ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నీట్కి వెళ్ళాలా, కొంతమంది ఫ్రెండ్స్ ఏమో ఇది బెటర్ అంటారు, కొంతమంది ఎంసెట్ బెటర్ అంటారు. ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోలేక తర్వాత డిగ్రీ చేయాలా అనేది తెలియక చాలా మంది పిల్లలు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు అనేది చాలా మంది కంప్లైంట్. సో పిల్లవాడికి మీరు కొంచెం స్పేస్ ఇచ్చి వాడి మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోయింది. అసలు కొంతమందికి ఏది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఆర్ట్ నేర్పించడమో లేదంటే వాళ్ళు ఎంకరేజ్ చేయండి. కానీ మన టేస్ట్లను ఒక మనిషి మీద రుద్దితే ఎప్పటికి కూడా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నాకు మ్యూజిక్ ఇష్టం అనుకుని మ్యూజిక్ టీచర్ అవ్వాలని నా పిల్లల్ని నేను వాళ్ళని రుద్ది మ్యూజిక్ నేర్పిస్తే అవుతాడేమో మ్యూజిక్ టీచర్. కానీ ఒక రోజు వాడు స్టేజ్ మీద నిలబడి మా అమ్మ నన్ను పుష్ చేసి నన్ను టార్చర్ చేయడం వల్ల మ్యూజిక్ టీచర్ అయినా కానీ నాకు ఇష్టం లేదు అంటాడు. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ బికమింగ్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ సంథింగ్. వాడికి ఇష్టమే ఉండి డాక్టర్ అయి నేను ఇంతమందికి సేవ చేశాను వాడు ఒక ప్రౌడ్గా చెప్పుకునే అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో ఫోర్స్ఫుల్ ప్రొఫెషన్స్ ఇస్తున్నామా మన పిల్లలకి, వాళ్ళు ఇష్టపడి ప్యాషనేట్గా అయ్యే ప్రొఫెషన్స్ ఇస్తున్నామా, డిఫరెన్స్ ఉంది. ఫోర్స్ఫుల్ ప్రొఫెషనా ప్యాషనేట్ ప్రొఫెషనా? 10th వచ్చిన తర్వాత వాడికి డిసిషన్ మేకింగ్ అర్థమవుతుంది, వాడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అని. అక్కడి వరకు కాకపోయినా ఏ కోర్స్ చేయాలో వాడికి తెలిసిపోయింది. నాకు మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా, లాంగ్వేజ్ వచ్చా, ఏ కోర్సు తక్కువ కాదు. మనం ఏంటంటే ఇంజనీర్, డాక్టర్లు, లాయర్స్ అవ్వాలి, ఇంకేది చేసినా పనికిరాదని అనుకుంటారు. ఎంత చదువులు చదివినా మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ప్రతి వాళ్ళు కూడా సెల్ఫ్గా ప్రతి పనులు చేసుకోవాలి. ఇక్కడ ఐఐటీలో చదివినోడు కూడా అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్లో వర్క్ చేయాలి. మరి ఎవ్రీ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ కదా, ప్రతి పనికి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో పిల్లలకి స్పేస్ ఇచ్చి ఆలోచించుకొనివ్వండి, మీ సపోర్ట్ కూడా కొంచెం ఇవ్వండి. కానీ ప్రెజరైజ్ నువ్వు ఎంపీసీ తీసుకోవాలంటే వాడికి మ్యాథ్సే రాదు, వాడు రేపు ఎంపీసీకి వెళ్ళి ఫెయిల్ అవుతాడు పక్క. తర్వాత బాధపడేది నువ్వే ఇంత ఖర్చు పెట్టాను ఎందుకు ఫెయిల్ అయ్యావురా అంటే వాడికి ఎక్కట్లేదు. ఇప్పుడు మీకు కూడా మీ కాలేజ్ డేస్లో ఏదో ఒక సబ్జెక్ట్ నచ్చకపో ఉండొచ్చు, మీరు ఏదో సాక్రిఫైస్ చేసుకున్నారని పిల్లల్ని కూడా సాక్రిఫైస్ మోడ్లోకి పంపాలనుకుంటే అది కరెక్ట్ కాదు. అండ్ కమింగ్ టు ద కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పిల్లలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు చాలా సాక్రిఫైస్ చేసి ఇంతవరకు వస్తారు. ఎప్పుడు మనము లావిష్ లైఫ్ స్టైల్ కోసమో, ఫ్రెండ్స్ ఆ కాలేజ్కి వెళ్తున్నాడు, ఆ బట్టలు వేసుకుంటున్నాడు, ఆ ఫోన్ ఉంది వాడికని మనము పేరెంట్స్ని ప్రెజర్ చేసే పిల్లలుగా ఉండొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. నీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, మీ డాడీ ఒక చిన్న వాచ్మెన్గా ఉండి చదివిస్తున్నాడేమో. కుటుంబ బాధ్యతలు అలవాటు చేసుకోవడము చిన్న ఏజ్ నుంచి నేర్పించగలగాలి. అప్పుడు పిల్లలు కూడా ఓకే నేను ఇప్పుడు చదువుకోవాలి, కష్టపడాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది. నా ఫ్రెండ్ నేను ఒకే కాలేజ్లో ఒకే స్కూల్లో చదువుకుంటున్నా, మా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ సేమ్ కాదు కదా. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. అంటే ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన పనేం లేదు, రియాలిటీ తెలుసుకుంటే సరిపోయింది. సో పిల్లలు ఈ రకంగా ఆలోచించాలి, పేరెంట్స్ వీళ్ళకి స్పేస్ ఇవ్వాలి, రెండు వైపులా కోఆర్డినేషన్ ఉంటేనే ఒక పిల్లవాడికి సక్సెస్ఫుల్ కెరీర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.